ఏంటి ఒకప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు ₹1 ఇచ్చేవాళ్ళు. ₹1 ఇచ్చినప్పుడు ఈ ఉండలు అయితే కొనుక్కొని తినేవాళ్ళం. ఇంకా అర్థం కాలేదు ఈ ఉండలు అంటే పప్పుండలు. పప్పుండలు కొనుక్కొని తింటామంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. రూపాయి పెట్టి ఓ పప్పుండ కొనుక్కొని స్కూల్కి వెళ్ళేదాకా తింటా ఉండేవాళ్ళం. మా ఇంటికాడ బడ్డీ కట్టు మా అమ్మ అని ఉంది, ఆమె అయితే ఇంట్లోనే తయారు చేసి అమ్మేది. కానీ ఆ టేస్ట్ రావాలంటే ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు, నా చిన్నప్పుడు చూడటం తప్పితే. ఇప్పుడైతే పిల్లలకు స్కూల్కి వెళ్తారు కాబట్టి అప్పుడప్పుడు చేసేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అక్కడైతే చిక్కీలు ఇస్తారు. ఇక అవి తిని అలవాటు అయ్యి ఇప్పుడైతే సెలవులు వచ్చేటప్పటికి మా అమ్మాయి అయితే ఈ పప్పుండలు అడుగుతుంది. ఇక అందుకని చెప్పేసి చిక్కీలు అడిగిందిలే, నాకు పప్పుండలు గుర్తొచ్చి నేనైతే పప్పుండలు చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే శనక్కాయ గుళ్ళు 2 కప్పులు తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఓ 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. 1/4 కేజీ బెల్లం అంటే 250 గ్రాములు తీసుకున్నాను. తీసుకొని ఈ శనక్కాయ పప్పులు మొత్తం కొంచెం బాగా చిటపట్లాడేటట్టు వేయించుకొని పొట్టంతా తీసుకున్నాను. పొట్టంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బెల్లం మొత్తం తీసుకొని తరుక్కొని పెనంలో అయితే వేసుకొని పాకం వచ్చేలాగా పట్టుకున్న తర్వాత అది తీగ పాకం రాగానే నేనైతే వేసేసుకున్నాను. తీగ పాకం రాగానే ఈ వేయించుకున్న పప్పులన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని దగ్గర పాకం వచ్చేలాగా పెట్టుకోవాలి, బాగా ముద్ర పాకం అయ్యేదాకా. అప్పుడే ఉండ చూడటానికి కానీ పక్కన చిక్కీలు చేసుకోవడానికి కానీ బాగా వచ్చింది. నేను దీంట్లోనే యాలక్కాయ పొడి వేసాను కాబట్టి బాగా టేస్ట్ ఉండిద్ది, మీరు కూడా ట్రై చేయండి. ఇక అలా దగ్గరగా రాగానే ఓ పళ్ళానికి అయితే నేను నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. నేనైతే నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఆ పల్లెల్లో వేసుకొని పక్కన నీళ్లు పెట్టుకొని వండలు చుట్టుకుంటూ ఉండాలి, లేకపోతే చెయ్యి అంటుకుపోతూ ఉండిద్ది. తినేటప్పుడు మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది, కానీ చేసేటప్పుడు మాత్రం అదిరిపోయిద్ది చెయ్యి, అలా ఉండిద్ది అనమాట. ఇక పక్కన పెట్టుకొని కొంచెం ఒక్కొక్క వండ తీసుకొని చుట్టుకుంటూ ఉండాలి. కొంచెం చల్లారినాక కొంచెం చిక్కీలు కూడా చేశాను నేను దీంతోనే, అదైతే చూపిలా, అదైతే వీడియో పెట్టలేదు. కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇక ఇలా ఉండలు చుట్టుకుంటా పక్కన పెట్టుకుంటా ఉంటే అప్పుడు మా అమ్మ ఆమె గుర్తొచ్చింది, బడ్డీ కొట్టామి, ఆమె ఎలా చేసేదిరా బాబు వేడి మీద అని అనిపించింది. ఇలా అయితే 10-15 వంటలు అయితే చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా మా అమ్మాయి వాళ్ళకైతే ఇద్దరికి ఇచ్చాను, మా అమ్మాయికి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి. మా అమ్మాయి తినైతే సూపర్గా ఉందండి, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా బాగున్నాయి అంది. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇక మా అమ్మాయి తినేసింది అని చెప్పిన తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇచ్చాను, తను కూడా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ పెట్టండి. ఇది ఇంతటి వరకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.